తలైవా తాజాగా చేసిన కామెంట్స్ కాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని, దాన్ని ఎవరూ కదిలించలేరని అన్నారు. ఎలాంటి తుపాన్నైనా ఎదుర్కొనే శక్తి ఈ పార్టీకి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఎదురైన సమస్యలు మరెవరికైనా వచ్చి ఉంటే కనుమరుగయ్యేవారన్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కరుణానిధి గురించి అరగంట సేపు మాట్లాడారంటే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం సీఎం స్టాలిన్ అద్భుతంగా పనిచేస్తున్నారని రజనీకాంత్ కొనియాడారు. ఏవి వేలు రచించిన కలైంగర్ ఎనుమ్ తాయ్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజకీయాలని ఉద్దేశించి తలైవా చేసిన వ్యాఖ్యలను మరో స్టార్ హీరో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ విజయ్ పార్టీని ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. సూపర్ స్టార్ ప్రస్తుతం వెట్టయ్యాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞాన్వేల్ దర్శకత్వం వహిస్తున్నారు.